యాతన, నరక యాతన. లేవాలి. ఆ నరకయాతన నుంచి బయటపడటానికే శివరాత్రి రోజు బెంగళూరు దగ్గర ఉన్న ఆదియోగి టెంపుల్కి వెళ్ళాం. తర్వాత రోజు నైట్ ఫ్రెండ్స్ అంతా కలిసి రైల్వే స్టేషన్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత తీరా అక్కడ ట్రైన్ లేట్ అన్నారు. అసలు వస్తుందో రాదో కూడా తెలియదు అన్నారు. పోనీ వస్తుంది అనే నమ్మకంతో దేవుడిపైనే భారం వేశాం. 9:30కి రావాల్సిన ట్రైన్ నైట్ 12కి యశ్వంతపూర్ రైల్వే స్టేషన్కి వచ్చి ఉండగా మేము చేరుకోవాల్సిన ప్లేస్ ధర్మస్థలాకి ప్లాన్ ప్రకారం మార్నింగ్ 8 o'clockకి వెళ్ళాలి. కానీ ఆ టైంకి మేము సుబ్రహ్మణ్య రోడ్డు కుక్కేలో ఉన్నాం. ఇంకా చేసేదేముంది, అప్పుడే నిద్ర లేచాం. 2 minutes డిస్కస్ చేసుకున్నాం. నిద్ర మత్తులో కప్పుకున్న దుప్పటి సంకలో పెట్టుకొని అలానే ట్రైన్ దిగిపోయాం. కుడి ఎడమైతే అన్నట్టుగా ముందుది వెనక, వెనకది ముందు అయింది. హాయ్ కామ్గా ఉండండి. ఖాళీగా ఉన్నాం కదా, ఏం చేయాలో తెలియక ఇదిగో రూమ్ డాబా పైకి ఎక్కుతున్నాం. లొకేషన్ చూద్దామని. ఏం లేదు, ఏ చెట్లున్నాయి, ఇంత గ్రీనరీ ఉంది. ఏం లేదేంటి, అదిగో అదో దూలానికి ఏంటిది అది, పనసకాయ. వావ్, ఎక్కుదామా? ఎక్కేద్దాం పద. ఇదిగో ఇలాంటి ఎడ్జెస్ వస్తే నా మైండ్లో వచ్చేది ఏంటి, ఇప్పటికిప్పుడు నేను దూకేస్తే ఏంటి పరిస్థితి? కాలు ఇరుగుతుందా, చెయ్యి ఇరుగుతుందా, లేకపోతే మొత్తం ఇరిగేసి మొత్తం చచ్చిపోతానా? బ్రెయిన్ పాడైపోయింది. ఇలాంటి థాట్స్ రాకూడదు అసలు. ట్రై చేద్దాం. పాక్కుంటే ఎక్కుదామంట, ఎక్కుదాం పదా. సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్తో చేయకుండా ఏం చేసినాను. అయ్యో జారదా? పావు ఏ తేలో వచ్చిందనుకో, ఇక్కడ నుంచి వెనక్కి కూడా వెళ్ళాం మనం. ఇక్కడే పాడుగట్టేసి వదిలేస్తాం మనల్ని. సర్లే, నేనేం చెయ్యనులే నిన్ను. ఆడెట్లన్నా గెంతుతాడు రీల్లో ఇట్లనే. అసలు డ్రెస్కి చెప్పులకి సంబంధం లేదు కదా, మనం అంతే. స్టైల్ కంటే కంఫర్ట్ ముఖ్యం. అసలు ప్లాన్ ఏంటంటే 4 members నేను విజయవాడ నుంచి, అనుష హైదరాబాద్ నుంచి, సంపత్ వైజాగ్ నుంచి, బెంగళూరులో మీట్ అయితే కార్తిక్తో పాటు అందరం అక్కడి నుంచి ధర్మస్థల వెళ్దాం. ఆ తర్వాత కుక్కేలో దర్శనం చేసుకొని మళ్ళీ ఎవరి దారి వెళ్ళిపోవాలి అని. కానీ ఒక్కటి కూడా సరిగ్గా తిన్నగా అవ్వనే లేదు. కానీ బాగుంది హడావిడిగా. వచ్చిందండి వయ్యారి. పైగా మంతెండు శాలరీ కూడా పడిపోయింది. పడ్డ 2 రోజుల వరకు నేనే అంబానీ సినిమా టైటిల్ అయితే, తర్వాత 28 రోజులు బిచ్చగాడు సినిమా టైటిల్ అన్నమాట. సద్దోసం దూతప్పం వస్తుంది. అదేనా రబ్బర్లో ఉంది. కుక్కేలో దర్శనం అయిపోయిన తర్వాత కార్ మాట్లాడుకొని ధర్మస్థల వెళ్ళాం. మధ్యలో ఇంకొన్ని టెంపుల్స్ కూడా చూపించాడు. సీతారాముల గుడి, సూర్య టెంపుల్, గణేష్ టెంపుల్.
ముఖ్యంగా గణేష్ టెంపుల్ చాలా నచ్చింది. ఆ గంటలు, ఆ వైబ్ అంతా చాలా బాగుంది. ఈ సీతారాముల గుడి మాత్రం ఏదో భవనంలానే ఉంది, పెద్దగా, చాలా అందంగా. అదిగో బంగారు సీతారాముల ఆలయం, రంగుల వెలుగులతో నిండిన లోక కళ్యం. సీతారాముల రూపం చూడగానే నా మనసు హర్షం, అక్కడే నిలిచిపోతుంది ఈ భక్తి పరవశం. చాలే అబ్బో, చాలా ఎక్కువ చెప్పేసినట్టున్నా. చివరకు మంజునాథ టెంపుల్లో కూడా దర్శనం అయిపోయాక అక్కడే సత్రంలో రూమ్ తీసుకున్నాం. 200 రూపీస్ పర్ రూమ్, 2 రూమ్స్ తీసుకున్నాం. నడుస్తూ కాలు ఎరగొట్టుకున్నాడు, అదిగో కాలి కట్టు. తర్వాత మీకు ప్రవేశపెడుతున్నాం మంజుష మ్యూజియం. ఫెన్సింగ్, వీళ్ళిద్దరు లోపల ఉన్నారు. ఒకరు కారు అమ్మి బాధపడుతుంటే ఒకరు కారు కొనుక్కున్న ఆనందంలో ఉన్నారు. బాగుందిలే, బాగున్నారు. పదండి ఇంకా. చాలు, ఇవి అన్నం వండడానిక లేకపోతే మనుషులు వండడానిక ఇంత పెద్దగా ఉన్నాయి? వామ్మో. దీంట్లో ఒక 6 feet కాళ్ళు చేతులు పడతాయి, దాంట్లో అయితే ఏకంగా మనిషే పడతాడు. నేనైతే పట్టేస్తా. ఇదిగో దీంట్లోనే అన్నమాట ఒక మనిషిని దాచేవాళ్ళు. దీని హిస్టరీ చెప్పనా? మనకి ఇప్పుడు కుండలు ఎట్లాగో పాతకాలంలో ఆ కుండలు అలా అన్నమాట. ఒకవేళ మనం ఇప్పుడు ఫ్రూట్స్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ కానీ ఇన్ కేస్ ఫ్రిడ్జ్ లేకపోతే ఎలా దాస్తామో అట్లాగా దాంట్లో స్టోర్ చేసేది ఏంటిది, మనుషుల్ని చంపేసి వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టి ఐస్ చేసి దాని తర్వాత తీసేసి పూడ్చిపెట్టేయడం కాదు, పూడ్చిపెట్టడానికి కాదు, వండుకోవడానికి. గుడ్ ఐడియా. మనతో పాటు ఇద్దరు వచ్చారు లిఖిత, మనం కూడా వాళ్ళిద్దరి పైన ఎక్స్పెరిమెంట్ చేద్దామా? ఒకటి ఇక్కడ ఉన్నాడు, అరే ప్లాన్ వినేసాడు. అట్లీస్ట్ ప్లాన్ విన్నాడు కాబట్టి ఫస్ట్ వీని చంపేద్దాము. అయ్యో నాకు వేసావా సోపు. ఇట్స్ అ గుడ్ డీల్. వీటిలో దాచేసి వండేసుకొని తిందాం. మంచిగా నాన్ వెజ్ ఇట్స్ ఫర్ బటర్ మిల్క్ అంట యాక్చువల్లీ. ఇదిగోండి, ఇది వాడేది బటర్ మిల్క్ కోసం కాదు. దీని సీక్రెట్ ఏంటంటే విక్రమ జంబోన కుంభిపాకం అంటారు. సో దానికి వాడతారనమాట, మనుషుల్ని కాల్చడానికి. దీస్ ఆర్ యాక్చువల్లీ దానికి అది దాంట్లోనేమో సాంబార్, మనుషులు సాంబార్ చేయడానికి. ఇది దేనికి కూర్మాకి తీసుకొని బటర్ మిల్క్ లా తాగడానికి. ఎస్. అక్కడ మేము చేసిన అల్లరి అంతా ఇంత కాదు, కానీ కలెక్షన్ మాత్రం చాలా ఉంది. ఏ రాజో తెలియదు కానీ రాజుల కాలం నాటి వస్తువులే. కాయిన్ కలెక్షన్ కూడా ఉంది. 100 రూపీస్ కాయిన్స్, 500 రూపీస్ కాయిన్స్, 2000 రూపీస్ కాయిన్స్, ఇట్లా చాలా. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటివి, ముఘల్స్ టైం నాటివి, గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్.
నాకన్నిట్లో ఆశ్చర్యం అనిపించిందల్లా స్మాలెస్ట్ ఖురాన్, బైబిల్ అండ్ భగవద్గీత చేసిన వాళ్ళ ఓపికకి, వాళ్ళ పట్టుదలకి అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. మాకు ఇదంతా తిరిగి చూడటానికే 4 గంటలు పట్టిందంటే నమ్ముతారా? ఇంకా ఎక్కువే పట్టుండొచ్చు. అంత బాగుంది అండ్ అంత కలెక్షన్స్ ఉన్నాయి కూడా. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగని చూడు. చంద్రముఖి జ్యువెలరీ బాక్స్ అనుకుంటాం. ఈ కార్ మ్యూజియం మాత్రం దిల్ కా ధడకన్. అసలు 18th సెంచరీవి, 19th సెంచరీవి ఎన్ని మోడల్స్. నా కళ్ళల్లో చక్రాలు తిరిగాయి. అసలు ఇంతకుముందు ఎన్ని కార్స్ చూసినా ప్రేమలోనే పడలేదు నేను. వచ్చిన ప్లాన్ అయిపోయింది, ఇంకా నైట్కి రిటర్న్ బయలుదేరిపోదాం అనుకున్న టైంలో స్టార్ట్ చేశారు భయ్య మా వాళ్ళు డిస్కషన్. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని.